కొంతమంది ఎవరు నేర్చుకుంటాం అట్లా ముందుకు పోతాం. ఇక్కడ చేసింది మీరు చూస్తే హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చాం. ఒక పక్క రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరినీ కూడా రమ్మన్నాం. వాళ్ళందరి దగ్గర ఎంఓయూలు చేశాం. అదే సమయంలో ఎక్కువ చర్చలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం. మామూలుగా మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా కూడా ఇన్ని కంట్రీస్ దగ్గర రావడం, 650 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రావడం, దేశంలో ఉండే అన్ని మెగా గ్రూప్స్ ఇక్కడ రావడం, అందరూ కలిసి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టగలుగుతారో పెట్టే విధంగా ముందుకు పోవడం, రెండోది వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయడం. ఈసారి దగ్గర ఒక 450 నుంచి 500 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాం. ఎందుకు సెలెక్ట్ చేశామంటే ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే వినూత్నంగా ఆలోచించాలి. చిన్నప్పటి నుంచి 7వ తరగతి నుంచి నేను చూస్తున్నాను. 7th క్లాస్ నుంచి టీనేజ్కి వస్తారు. యాస్పిరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంటుంది. ఆ యాస్పిరేషన్స్ వచ్చినప్పుడు దట్ ఈస్ ది ఏజ్ ఎక్కడికక్కడ మనం కూడా వాళ్ళందరినీ యాక్టివ్ చేయగలిగితే అక్కడి నుంచి సమాజంలో ఉండే సమస్యలకి ఇన్నోవేటివ్గా ఆలోచించే మనస్తత్వాన్ని నేర్పించాలి. అదే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. దాన్ని మనం ఇన్నోవేషన్ తీసుకోగలిగితే అవి దానికి సొల్యూషన్ కరెక్ట్ అయితే అక్కడి నుంచి ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఇండస్ట్రీని పెట్టాం, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, మెంటరింగ్ పెట్టాం, మెంటర్స్ తీసుకొచ్చి పెడుతున్నాం, వెంచర్ క్యాపిటల్ పెట్టాం, బ్యాంకర్స్ని పెట్టాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 80% ఎవరైనా కానీ ఎంఎస్ఎంఈ పెట్టి నష్టపోతే దానికి పూర్తిగా భరోసా ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు. దాని మీద మనం ఆలోచించింది అదనంగా 15% పెంచాం. అంటే 95% వరకు బ్యాంకర్స్కు గ్యారంటీ ఉంటుంది వాళ్ళు ఇచ్చే డబ్బులకి. కాబట్టి ఏమాత్రం వరి లేకుండా పెట్టే అవకాశం వస్తుంది. ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో స్టూడెంట్స్ కానీ ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళ ఆలోచనలకి ఇది ఒక వేదిక టెస్ట్ చేసుకోవడానికి. అది టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్టు అనుకుంటే అక్కడి నుంచి నేరుగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ రూపాల్లో క్రియేట్ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశాం. ఇప్పటికి 102 ఫైనలైజ్ చేశాం. ఇంకొక 72 జనవరికి ఫైనలైజ్ అవుతాయి. ఇవి కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్లు కానీ, మెగా పార్కులు కానీ, ప్రైవేట్ పార్కులు కానీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇవి ఇంటిగ్రేట్ చేసి ఎవరికి కావాలన్నా అనేక మోడల్స్ తయారు చేశాం. ఇక్కడ విశాఖపట్నంలో SCZ ఉంది, మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్కులో షెడ్లు కూడా కట్టి అదే మరి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్లగ్ అండ్ ప్లే అతను మెషిన్ తీసుకు పెట్టుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టాం, గోడౌన్స్ పెట్టాం, టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం, అక్కడనే కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టాం, హోటల్స్ పెట్టాం. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఏది కావాలన్నా ప్రతి ఒక్కరూ చేసుకోవడం కాకుండా అక్కడ మొత్తం పార్క్ అంతా కలిసి కామన్ గా తయారు చేసి ఈవెన్ హోటల్స్ కానీ అన్ని పెట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఒక సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ తీసుకొచ్చాం. ఓసారి ఒక ఇండస్ట్రియల్ పార్క్ లో ఒకరు తయారు చేసే వస్తువు ఇంకొకరు రా మెటీరియల్ అవుతుంది. అలాంటివి కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, 240 యూనిట్స్ ఉన్నాయి. ఇంకొక 4,000 ఎకరాలు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో 1,50,000 మందికి ఉద్యోగాలు రావాలని, ఇప్పుడు 70,000 ఉంది, ఇంకొక 80,000 పెంచాలని. ఇప్పటికే 31 కంట్రీస్ నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టారు. దాన్ని 50 చేయాలని. 50 కంట్రీస్ సంబంధించిన వాళ్ళు దగ్గర 500 ఇండస్ట్రీస్ పెట్టి అదే సమయంలో 1,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అదొక టౌన్షిప్ గా తయారవుతుంది. ఈ కాన్సెప్ట్ లో ఎక్కడికక్కడ ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. ఈరోజు నాకు కొత్త అనుభవం.